హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం చాలా వరకు మగవాళ్ళలో ఉన్న డౌట్స్ అంటే స్పెర్మ్ కౌంట్ సార్ డాక్టర్ ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది, దీనివల్ల తగ్గుతుందా, దీనివల్ల పెరుగుతుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. వాటినన్నిటినీ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కామన్గా అంటే మా పేషెంట్స్లో కామన్గా అడిగేది, డాక్టర్ గారు మా హస్బెండ్ రోజు 30 కిలోమీటర్లు బైక్లో తిరుగుతారు, ఆఫీస్కి వెళ్ళి రావడానికి 30-40 కిలోమీటర్లు అవుతుంది, దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? ఇది చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ అనమాట. సో ఎప్పుడు కూడా అంటే ఓన్లీ బైక్లో వెళ్ళడం వల్ల జనరల్గా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గదు. ఎప్పుడైతే ఆ ఇంజన్లో వైబ్రేషన్స్ వల్లనో లేకపోతే ఇంజన్లో వచ్చే వేడి వల్లనో జనరల్లీ తగ్గుతుంది అంటే జనరల్గా తగ్గదు. ఆ కుదుపుల వలన కానీ తగ్గుతుందా అంటే అప్ అండ్ డౌన్స్ వల్ల. ఓన్లీ తగ్గడానికి ఎక్కువ బైక్లో తిరిగినప్పుడు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి పొల్యూషన్. మీరు హెల్మెట్ లేకుండా బయట పొల్యూషన్లో ఎక్కువ డ్రైవింగ్ చేస్తే ఆ పొల్యూషన్ వల్ల మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఆస్కారం ఉంది. రెండోది, కొంతమంది టైట్ జీన్స్ వేసుకొని టైట్ అండర్వేర్ వేసుకొని బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యాంక్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు అది పుష్ చేసి టెస్టిస్ని బాడీకి దగ్గరగా పుష్ చేస్తుంది. అంటే టైట్ ప్యాంట్స్ టైట్ అండర్వేర్ చేసుకున్నప్పుడు అలాంటి టైంలో బాడీలో ఆ టెస్టిస్లో వేడి ఎక్కువైపోయి దానివల్ల కూడా మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గచ్చు. ఇది వన్ ఆఫ్ ది రీజన్. సో జనరల్గా ఏం చెప్తామంటే బైక్లో తిరగచ్చు కానీ కొంచెం లూజ్ ప్యాంట్స్ వేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్న బైక్ అలాంటిది ఉంది. అదే స్కూటీ అనుకోండి, స్కూటీ కానీ యాక్టివా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో డోంట్ వరీ. అండ్ బైక్ ఇంజన్ నుంచి వచ్చే వేడి అనేది జనరల్గా చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇంజన్ వేడి వల్లనే స్పెర్మ్ కౌంట్ తగ్గడం అనేది చాలా రేర్. సో ఇదొకటి. రెండోది, చాలా లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్స్. డాక్టర్ గారు నేను రోజు 7-8 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నాను, నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, అంటే దాంట్లో జనరల్గా కార్ డ్రైవ్ చేయడం వలనో పెద్ద పెద్ద వెహికల్స్ లారీలు కానీ అట్లాంటి ట్రక్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు కానీ పాతకాలంలో ఏంటంటే ఏసీ ఉండేది కాదు. ఇంజన్స్ పెద్ద పెద్ద ఇంజన్స్ నుంచి ఆ రూమ్లోకి ఆ డ్రైవింగ్ ఛాంబర్లోకి హీట్ జనరేట్ అయ్యేది. సో దానివల్ల డ్యామేజ్ అయ్యేది తప్ప ఇప్పుడు అన్నీ ఏసీ వెహికల్సే కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఉండదు. రెండో కామన్ క్వశ్చన్, డాక్టర్ గారు నేను మా హస్బెండ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడతారు, ఎప్పుడు మొబైలే చూస్తుంటారు, దానివల్ల ఏమైనా తగ్గుతుందా? ఇది కామన్ క్వశ్చన్. మొబైల్ ఫోన్ చూడడం వల్ల జనరల్గా స్పెర్మ్ కౌంట్ తగ్గదు. ఎన్ని అవర్స్ అయినా చూడొచ్చు, వర్క్ పరంగా చూడాల్సి వస్తుంది. యాజ్ ఎ డాక్టర్ నేను కూడా రోజులో అట్లీస్ట్ 3-4 అవర్స్ నేను మొబైల్ పట్టుకునే ఉంటాను. కానీ ఎప్పుడు చూడకూడదు అంటే ఇప్పుడు నైట్ పడుకునే టైంలో, అప్పుడు మనము నైట్ పడుకోవాల్సిన టైంలో మీరు అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి అప్పుడు మొబైల్ కంటిన్యూస్గా చూస్తున్నా, ఎనీ స్క్రీన్, నాట్ ఓన్లీ మొబైల్, బ్లూ లైట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కొంతమందికి ఎక్కువసేపు బ్లూ లైట్ చూస్తే మళ్ళీ బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి నిద్ర రాదు. నిద్ర రానప్పుడు మళ్ళీ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అంతే తప్ప డైరెక్ట్గా ఏదో మొబైల్ వాడడం వల్ల తగ్గదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు ప్యాంట్ పాకెట్లో మొబైల్ పెట్టుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? రేడియేషన్ ఉందని విన్నాము. అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ దాంట్లో వచ్చే రేడియేషన్ చాలా తక్కువ. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అంత సిగ్నిఫికెంట్ రేడియేషన్ మొబైల్ నుంచి ఉండదు. కానీ ఎక్కడంటే కొన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్స్ మీద మొబైల్ టవర్ ఉంటుంది, అది హై రేడియేషన్ జోన్. ఆ టవర్ చుట్టూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల మనకు స్పెర్మ్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో అందుకని మనం అట్లా టవర్స్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా వాళ్ళని రీడింగ్ అడిగి చూసుకోవాలి ఎంత రేడియేషన్ అవుతుంది అనేది. ఇది రెండోది. మూడోది, డాక్టర్ గారు నేను నైట్ డ్యూటీ చేస్తున్నాను, డే టైం అంతా నేను పడుకుంటాను, నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తాను అంటే జనరల్లీ అందరికీ 3 to ఈవినింగ్ షిఫ్ట్లు కానీ నైట్ 3 ఆఫ్టర్నూన్ నుంచి మిడ్ నైట్ వరకు కానీ ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు షిఫ్ట్లు ఉంటాయి. ఇలాంటివి చేయడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మనకు బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మన బయోలాజికల్ క్లాక్ ప్రకారం నైట్ టైమే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు నైట్ టైం స్లీప్ తక్కువ అయితే వీలైనంత వరకు దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడమో లేదా ఆ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీని కాంపెన్సేట్ చేసుకోవాలి ఏదో విధంగా. జనరల్గా ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్.
అలా చేసుకోగలిగితే మనకు సరిపోతుంది. తర్వాత డాక్టర్ గారు ఎండలో తిరుగుతూనే పిల్లలు పుడతారు ఎందుకు అంటున్నానంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో కంపల్సరీ మనము విటమిన్ డి బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అప్పుడప్పుడు వారానికి 2 రోజులైనా సరే ఎండకి తిరగడం అనేది మనకు మంచిది. తర్వాత డాక్టర్ గారు నేను అంటే బయట బిర్యానీలు తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా అంటే డెఫినెట్గా ఎస్. అంటే ఎప్పుడో మీరు వారానికి ఒకసారి తీసుకుంటే ఏం కాదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా బిర్యానీ రోజు తీసుకుంటున్నారనుకోండి, దాంట్లో ఒకటే ఆలోచించాలి, మీరు ఇంట్లో మీరు వండుకుంటున్నారు అంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏది బెస్ట్ ఆయిల్ అని చూసుకుని మీరు కొనుక్కుంటారు, ఏది బెస్ట్ ఉన్న వాటిలో బెస్ట్ థింగ్ కొనుక్కుంటారు, ఆయిల్ కానీ రైస్ కానీ ఏదైనా సరే. సో కానీ హోటల్లో అలా చేయాలని లేదు కదా, వాళ్ళకు ఏది చీప్ పడుతుందో వాళ్ళు చేస్తారు. సో ఆబ్వియస్గా అలాంటివి వాడినప్పుడు మన హెల్త్కి అంటే వాళ్ళు హెల్త్ గురించి ఆలోచించకపోవచ్చు, వాళ్ళ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు. సో అది మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి వారానికి వన్స్ ఇన్ 15 days తీసుకుంటున్నాము అంటే జనరలీ ప్రాబ్లం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా తీసుకోవడం అనేది మంచిది కాదు. తర్వాత ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు ఇప్పుడు కోళ్ళకి హార్మోన్స్ ఇస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం చికెన్ తీసుకుంటే మంచిదా, ఆ హార్మోన్స్ వల్ల మనకు ఏదైనా ఇబ్బంది అవుతుందా అనేది ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయమే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏది అంతా ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ బిజినెస్. ఇప్పుడు ఈవెన్ పౌల్ట్రీ అనేది ఒక బిజినెస్. వాళ్ళకి ఎంత తక్కువ కోళ్ళకి ఎంత తొందరగా పెరిగి అవి పెద్దగా అయితే అవి అమ్మేసుకుంటే వాళ్ళకి బిజినెస్ అవుతుంది. సో కొంతమంది వాడుతున్నారు, హార్మోన్స్ వాడుతున్నారు తొందరగా కోళ్ళు పెరగడానికి. బట్ సేమ్ థింగ్ ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఈవెన్ ఫిష్ కల్చర్లో కూడా ఇప్పుడు కొత్తగా అంటే చేపలు తొందరగా పెరగడానికి కూడా హార్మోన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనము అది నేచురల్ చేపలు చెరువులో పెరిగిన చేపలా, లేకపోతే నదిలో వచ్చినవా, లేదా సీ అవ. కానీ సీలో కూడా ఇంకొకటి ఉంది. సీలో ఏమవుతుందంటే పొల్యూషన్ లెవెల్స్. ఇప్పుడు ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్ ఉందో ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా రిలీజ్ అయ్యే ఏరియాలో అక్కడ ఫిష్ తీసుకున్న వాళ్ళకు జనరల్గా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, చాలా స్టడీస్ ఉన్నాయి. సో అది కూడా డేంజరే. అంటే డీప్ సీ ఫిషింగ్ వేరు, దగ్గర తీసుకునే వేరు. ఇప్పుడు డీప్ సీ ఫిషింగ్ అంటే కొంతమంది సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు, అవి సేఫ్. సముద్రం ఒడ్డునే దగ్గర పట్టే వాళ్ళలోనే ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో మనము కొంచెం మోడరేషన్గా తీసుకుంటే బెటరు. ఎందుకంటే అది మన కంట్రోల్లో లేనిది. అంటే వాళ్ళు ఎలాంటి చికెన్ చేస్తున్నారో మనం కొంతమంది నిజంగానే హార్మోన్ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు తెలీదు. ఇన్ జనరల్ చాలామంది ఇస్తారు కాబట్టి మనం వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కంట్రోల్లో తీసుకుంటే బెటర్. అట్లా అని టోటల్గా మానేయమని చెప్పము, అట్లీస్ట్ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ తీసుకోవడం బెటరు. కానీ ఎగ్స్ తీసుకోవడం బెటర్. ఎగ్స్ అనేది చాలా వరకు మన హెల్త్కి మంచిది. ఈవెన్ వెజిటేరియన్స్ ఉన్నా కూడా జనరల్గా మేము వెజిటేరియన్స్ ఎగ్స్ తీసుకోమంటాం, ఎందుకంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇవి మనకు కామన్గా ఉన్న డౌట్స్. అలాగే స్మోకింగ్ మీద, ఆల్కహాల్ మీద మనకు చాలామంది డౌట్స్ ఉంటాయి. కానీ ఏ డాక్టర్ని అడిగినా కూడా జనరల్గా అవి రెండు మంచివిగానే చెప్తారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగచ్చు. సో వీలైనంత వరకు ఆల్కహాల్ అవాయిడ్ చేయడమే మంచిది. స్మోకింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా స్పెర్మ్ ప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీలైనంత వరకు స్మోకింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ.